రాజకీయ ఎత్తుగడల్లో అసలు వాస్తవాలు వివరించి చైతన్యపరచడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. ఇందులో ఎలాంటి పొలిటికల్ అజెండాలు లేవు. వెల్కమ్ టు కీటాడ్. ఒక్కోసారి మన పక్షం వాళ్ళు విసిరిన అస్త్రం మనకే తగిలి విలవిల్లాడే పరిస్థితి రావచ్చు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. యుద్ధంలోనే కాదు, రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే జరిగింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెట్టిన పోస్టు చంద్రబాబు ప్రచారాన్ని కాంట్రడిక్ట్ చేసేసరికి అధికార పార్టీ ఊహించని పరిస్థితిలో పడింది. డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంటా శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే విశాఖ నుంచి అమరావతి చేరడానికి తాను యమయాతన పడ్డాను అని వివరిస్తూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టారు. విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన ఎయిర్లైన్ సర్వీసులు సడన్గా రద్దు చేశారని, తాను హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ రావాల్సి వచ్చిందని, పొద్దున్నెప్పుడో బయలుదేరితే మధ్యాహ్నం 2ంటికి చంద్రబాబుతో సమావేశానికి చేరుకోగలిగాను అనే విషయాన్ని గంట తన పోస్టులో సుదీర్ఘంగా చెప్పారు. ఈ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పుంఖానుపుంఖాలుగా రాసింది. కానీ ఫ్లైట్స్ ఎందుకు రద్దయ్యాయి అనే విషయం మీద మాత్రం ఒక్కళ్ళు కూడా దృష్టి పెట్టాల. అసలు కారణం ఏంటి, ఫ్లైట్స్ ఎందుకు రద్దయ్యాయి అని కొంత రీసెర్చ్ చేస్తే ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇండిగోస్ విత్డ్రాయల్ ఆఫ్ సర్వీసెస్. ఇండిగో ఎయిర్లైన్స్, ఏ మేజర్ ఆపరేటర్ ఆన్ ద వైజాగ్ విజయవాడ రూట్, withdraw its 2 morning flights from Visakhapatnam to Vijayawada starting April 1st, 2025. This decision was part of broader schedule changes, likely driven by low passenger demand or route optimization, as airlines often adjust unprofitable or underperforming routes to focus on higher demand destinations. ప్యాసింజర్ల డిమాండ్ తక్కువగా ఉన్నా కానీ ఫైనాన్షియల్గా వైబుల్ కాని మార్గాల్లో ఇలా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడము, అడ్జస్ట్ చేయడము, లాభసాటిగా ఉన్న మార్గాలకి మళ్లించుకునే అవకాశం సర్వీస్ ప్రొవైడర్లకు ఉన్నది. అంటే విశాఖ విజయవాడ మధ్య ఫ్లైట్స్కి ప్యాసింజర్లు తగినంత లేకపోవడము, డిమాండ్ తగినంత లేకపోవడం, ఫైనాన్షియల్గా వైబుల్ కాకపోవడం వల్ల ఈ సర్వీసులు రద్దు అయ్యాయి. April 1st నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడొచ్చింది అంటే, ఏపీలో ఆల్రెడీ రన్ అవుతూ ఉన్న 5 విమానాశ్రయాలకు అదనంగా 7 కొత్త విమానాశ్రయాలు పెడతామని, అమరావతిలో కూడా 4000 ఎకరాలతో కొత్తగా ఎయిర్పోర్ట్తో పాటు ఎయిర్లైన్స్ హబ్ని స్టార్ట్ చేస్తామని చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు 7 ఎయిర్పోర్ట్లు పెడతాము కొత్తగా అని చేస్తున్న ప్రచారం వాస్తవ దూరంగా ఉన్నది అని నేను చెప్పున్నా. ఏపీలో ఉన్న వాటిలో బెటర్ డెవలప్డ్ సిటీస్గా విశాఖ విజయవాడకి పేరుంది. ఇలాంటి నగరాల మధ్య ట్రాఫిక్ అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కొత్తగా 7 ఎయిర్పోర్ట్లు కడతాము అనే ప్రచారంలో అసలు ప్రాక్టికాలిటీ ఎంత అనే విషయాన్ని గంటా శ్రీనివాసరావు పోస్టు క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది. కొందరు సాధారణ ప్రజలు కూడా గంటా పోస్ట్కి దిగువన కామెంట్ చేశారు. అంటే వాస్తవానికి దూరంగా పబ్లిసిటీ కోసమో, బజ్ కోసమో, హైప్ కోసమో ప్రచారాలు చేస్తే ఎట్లా ఉంటుంది అనే సిచ్యువేషన్ని ఇది మరోసారి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇందులో గంటా శ్రీనివాస్ పోస్ట్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమీ లేకపోయి ఉండొచ్చు, కేవలం తాను పడిన యాతన మాత్రమే చెప్పుండొచ్చు. కానీ అప్పటికీ ఇదే విషయంలో ప్రచారం జరుగుతూ ఉండేసరికి ప్రచారానికి వాస్తవానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది అనే ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.